ప్రేమించిన వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని సినీ ఫక్కీలో ప్రియుడి భార్యకు మాజీ ప్రియురాలు హెచ్ఐవి ఇంజెక్షన్ వేసిన ఘటన కర్నూలులో జరిగింది. కొంతకాలంగా కర్నూలుకు చెందిన డాక్టర్ కరుణాకర్, ఆదోనికి చెందిన వసుంధర ప్రేమించుకున్నారు. ఆ తర్వాత విడిపోయారు. డాక్టర్ కరుణాకర్ కొద్ది రోజుల తర్వాత డాక్టర్ శ్రావణిని పెళ్లి చేసుకున్నారు. ఆమె కర్నూలు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ కరుణాకర్ కర్నూలులోని విశ్వభారతి ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన వసుంధర వారిని విడతీయాలని పథకం పన్నింది. ఈ నెల 9న డాక్టర్ శ్రావణి విధులు ముగించుకుని ఇంటికి వెళుతూ ఉండగా నలుగురు వ్యక్తులు ఆమె ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. కింద పడిన ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటిస్తూ హెచ్ఐవి ఇంజెక్షన్ చేశారు. ఈ ఘటనపై బాధితురాలి భర్త ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల సాయంతో నలుగురు నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇంటెన్షనల్గా వచ్చి మోటార్ సైకిల్ స్కూటీతో వచ్చి తగలడము, ఆమె కింద పడ్డము, తర్వాత ఇంకో స్కూటీలో వచ్చిన వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నట్టుగా మా భార్యకు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంజక్షన్లో ఏ విధమైనది ఉంది, పాయిజనస్ సబ్స్టెన్సా లేకపోతే ఇంకోట ఏదైనా ఎనీ వైరస్ అనే ఉద్దేశంతో మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా 3 PSలో 6/2026 కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. డీప్గా దర్యాప్తు చేస్తా మొదలుపెట్టిపోతే మనది ఫ్యాక్ట్స్ ఏమో బయటకు వచ్చినాయంటే, ఈ డాక్టర్ కరుణకుమార్ గారు తను చదువుకునే టైం నుంచి క్లాస్మేట్గా ఉన్న ఈమె బీచుపల్లి బోయే వసుంధర, ఆమె ఆదోనికి సంబంధించిన ఉమను, ఆమెతో కొంచెం అసోసియేటెడ్గా ఫ్రెండ్షిప్ ఉండడము, తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్ డెవలప్ కావడము, తర్వాత ఇతను తర్వాత పరిణామాల్లో వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ దాంతో ఆయన వచ్చేసి ఇది శ్రావణి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. బట్ ఆమె వసుంధర మాత్రం అప్పటి నుంచి అట్లాగే అవివాతగానే ఉండిపోతూ ఇతన్ని పెళ్లి చేసుకున్న డాక్టర్ శ్రావణి మీద ఒక రకమైన జలసి, మానసికమైన జలసి డెవలప్ చేసుకున్నట్టుగా మనకు ఐడెంటిఫై అయింది. తర్వాత ఇంకా ఆమెను తన దగ్గర నుంచి దూరం చేయాలా, ఆమె పట్ల ఉన్న జలసితో హెచ్ఐవి వైరస్ ఆ రోజు ఆమెకు ఇమ్మీడియట్గా ఇంజెక్ట్ చేయడము, దానికోసం తన మిగతా తన ఫ్రెండ్ అయిన జ్యోతి వాళ్ళ పిల్లలు జస్వంత్ అండ్ తర్వాత శృతి, వీళ్ళను వాళ్ళకున్న అవసరాల దృష్ట్యా వాళ్ళకు నేను హెల్ప్ చేస్తాను, నాకు ఇది హెల్ప్ చేయండి అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఒక స్కూటీ తీసుకొని వాళ్ళు కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనం ఈ దర్యాప్తులో ఈ విషయాలన్నీ ముందుకు బయటకు వచ్చాక ఇమ్మీడియట్గా వర్కౌట్ చేసి ఫైనల్గా వాళ్ళ నలుగురిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది.